హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది. దివ్యాంగ శక్తి పథకం పేరుతో దీన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు బుధవారం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మంగళగిరిలో ఈ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక దీంతో నేటి నుంచి రాష్ట్రం అంతటా దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 40% వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ పథకం వర్తింపచేయనున్నారు. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు దివ్యాంగ శక్తి విస్తరించనుండగా వీరి వెంట వచ్చే సహాయకులకు బస్ ఛార్జీల్లో 50% రాయితీ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 12.76 లక్షల మంది దివ్యాంగులు సహాయకులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 207 కోట్ల వ్యయం కానుంది. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది. గత ఏడాది డిసెంబర్ 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. శారీరక, మానసిక దివ్యాంగులకు ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకం వర్తించనుంది. ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ధి చేకూరుతుండగా పథకం విస్తరణతో ఇకపై 11.16 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం పొందనున్నట్లు స్పష్టం చేసింది. వీరిలో పురుషులు 6.86 లక్షల మంది ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తుండగా ఇకపై 1.60 లక్షల మంది సహాయకులకు 50% రాయితీ లభించనుంది. ఇక దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2.5 లక్షల నుంచి 12.76 లక్షలకు ఒకేసారి పెరగనుంది. స్త్రీ శక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అందనుంది. ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 73% బస్సులకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. ఇప్పటికే దివ్యాంగులు వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాస్లు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.